22-23 వచనాలు చూస్తే, దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మము దగ్గర దీనులను బాధపరచొద్దు, దేవుడు వారి పక్షంగా వ్యాజ్యమాడును. ఎవరైనా పేదవారిని దోచుకుంటే ఆయన మీ ప్రాణాలు దోసేసుకుంటాడు, జాగ్రత్త అని చెప్పేసి జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నారు. కనుక పేదవాడిని ఏం చేయకూడదు? దోచుకొనకూడదు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో, మీరు పేదవారిని అవమానపరచవద్దు. మీరు పేదవారిని ఏం చేయొద్దు? అవమానపరచవద్దు. దేవుని పిల్లరా, ఈ రోజున మనకి ఎవరైనా లేనివారు పేదవారు కనబడితే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే ఇలా అలాగా హేళన చేయడం ఉంటుంది. అలా నువ్వు చేయొద్దు. ఎందుకంటే దేవుని పిల్లరా, సంఘములో ధనికునోళ్ళలాగా, దరిద్రునోళ్ళలాగా, గొప్పనోళ్ళలాగా, పేదవారిని ఒకలాగా నీవు చూడొద్దు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుని పిల్లరా, దేవుని సంఘములో ఉన్న ఏ వ్యక్తి అయినా దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. కాబట్టి దేవుని సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనం ఏం చేయాలా? గౌరవించాలి. దేవుని పిల్లరా, వారి పక్షంగా మనం మాట్లాడాలి. అది దేవుని చిత్తం. 3వది, శత్రులకు సహాయము చేయండి. లవ్ యువర్ ఎనిమీ లా. లవ్ యువర్ ఎనిమీ లా. శత్రువులను ప్రేమించండి, లేక సహాయము చేయండి. నీ శత్రువు యొక్క ఎద్దైనను గాడిదైనను, దేవుని పిల్లరా, నిర్గమాకాండం 23వ అధ్యాయం 4-5 వచనాల్లో, చాలు. ఎప్పుడైనా నీ శత్రువు ఎద్దైనా గాడిదైనా తప్పిపోతే ఏం చేయాలి? నువ్వు తీసుకొచ్చి వానికి అప్పగించాలి. దేవుని పిల్లరా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 21 మనం చూస్తే, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనం పెట్టు, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేటు చేత వాడి తల మీద నిప్పులు కుంపట పోయిదువు. చాలమ్మా. ఏం చేయాలంట? నీ శత్రువుకు నువ్వు అన్నం పెట్టేవానిగా ఉండాలి. రోమా 12:20, రోమాపత్రిక 12వ అధ్యాయము 20 వచనం. చాలండి. దేవుని పిల్లలు, ఇక్కడ నీ శత్రువుతో నువ్వు గొడవ పడొద్దు. నీ శత్రువుకి ఏం చేయాలా? నువ్వు ఏ విధమైన గొడవ పడకుండా సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. సంఘములో, సమాజములో ఎవరైనా గొడవలు పడుతుంటే ఆ గొడవలు పెద్ద చేసేవారిగా మనం ఉండొద్దు, కానీ అందరినీ సమాధానపరిచేవారిగా ఉండాలి. సమాధానపరుచువారు ధన్యులు. కాబట్టి అటువంటి స్థితి మనము కలిగి ఉండాలి. దేవుని పిల్లరా, మొదటిగా గుంపుతో చేరి నువ్వేం చేయకూడదు? చెడుగు చేయకూడదు. రెండోది, మూడవది, శత్రువుకి లవ్ యువర్ ఎనిమీ లా. ఓకే. 4వదిగా మనం చూస్తే, అబద్ధానికి దూరంగా ఉండు. అబద్ధానికి దూరంగా ఉండు. దేవుని పిల్లరా, దేవుడు సత్యవంతుడైన దేవుడు. సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించి నువ్వు సత్యవంతురాల్లా ఉండాలి తప్ప నువ్వేం చేయకూడదు? అబద్ధము చెప్పకూడదు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. 32:4. ఆయన ఎవరు? సత్యవంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. మరి సైతాన్ ఎవడు? చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం